ఆరేపల్లి ప్రభుత్వ పాఠశాల ఈరోజు జరిగే కార్యక్రమానికి మరి మమ్మలను ఆహ్వానించిన ప్రధానోపాధ్యాయులు, అలాగే ఇక్కడ ఉన్న టీచర్సు, అలాగే ముఖ్యంగా మరి 100% రావాలన్నా మరి మా ఇద్దరు పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళి జిల్లా స్థాయిలో మరి వెళ్తున్నారు. స్టేట్ మీట్కు కంపల్సరీ రావాలని చెప్పని మమ్మల్ని ఆహ్వానించిన అశోక్ అన్న గారికి, అలాగే డైరెక్టర్ వంశీ గారికి, అలాగే యువ తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇంగే శ్రీకాంత్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు మన వివేక్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన మరి తోటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా. మరి నేను గత మొన్న అక్టోబర్లో నాకు ఈ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఏంటిది, ఈ సాఫ్ట్బాల్ అంటే ఏంటిది అనేది నాకు మొన్ననే తెలిసింది. నాకు అక్టోబర్లో 18th, 19th, 20 అనుకుంటా అందరా 18, 19, 20వ తారీఖు మన ఇన్ఫ్లుయెన్స్ చేసే స్కూల్లో మరి 100% ఎమ్మెల్యే గారు రావాలన్నా మరి మనం ఒక స్టేట్ మీట్ పెడతాం, మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పని నాకు అశోక్ అన్న గారు రావడం జరిగింది. ఈ సాఫ్ట్ బాల్ అంటే ఏంటిదన్నా మన దగ్గర ఉన్నదా, మన తెలంగాణలో ఉన్నదా అంటే తెలంగాణలో ఎక్కడ నేను ఇంతవరకు చూడలే. నేను ఫస్ట్ టైం నేను ఆ రోజు అక్కడికి పోవుడు, ఆ మీటింగ్లో పాల్గొనుడు, ఆ రోజు మేము ఒక 2-3 గేమ్స్ కూడా చూసినాం. గౌరవ మన వర్ధనపేట ఎమ్మెల్యే గారితో మేము కూడా వినాం అన్నట్టు. ఆ రోజే తెలిసింది, అరే అంటే ఎక్కువ దీనికి హెవీ కాంపిటీషన్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఆ రోజే అన్నగారు కూడా చెప్పడం జరిగింది, అన్న ఇది మా 3 గ్రామాలల్లో మీరు కంపల్సరీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, మా పిల్లలకు కూడా ఇది నేర్పియాలి. ఎందుకంటే మనకు ఎక్కువ కాంపిటీషన్ లేని దాంట్లో మనం పోయిందంటే ఇది సెల్ఫ్ గోల్ కాబట్టి కంపల్సరీ మనకు ఒక సర్టిఫికేట్ వస్తే దానివల్ల మనకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ దీన్ని నేర్పియాలన్నా అని చెప్పని మేము చెప్పడం జరిగింది. అదే రీతిగా మరి అన్నగారు కూడా మరి ఇక్కడ నుంచి వెళ్ళి మరి మన ఏమంటారు ఎస్కే గుల్షన్ మన మున్న వాళ్ళ బిడ్డ ఎంపిక కావడం అయితే మాకైతే చాలా సంతోషంగా ఉందన్న. ఇక్కడి నుంచి మా ఆరేపల్లి నుంచి వెళ్ళి గట్టిగా చెప్పలు కూడా అండి గుల్షన్. నేను ఈ స్కూల్కు అంటే మేము చాంతాల వచ్చినప్పుడల్లా ఆమె చాలా యాక్టివ్ ఉంటుంది మేడం. మేము చూసే క్రమంలో మున్నా బిడ్డ ఇద్దరు పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఆమెకు రావడం మరి దానికి మరి మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి మన గౌరవ ఎమ్మెల్యే వర్ధన్నపేట శాసనసభ్యులు మన కేఆర్ నాగరాజన్న గారు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను కూడా ఒక స్పోర్ట్స్తోనే ఒక ఎస్ఐగా, ఐపీఎస్ అధికారిగా, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక వర్ధన్నపేటకు శాసనసభ్యులుగా ఈరోజు ఉన్నాడంటే ఆ రోజు తను నేర్చుకున్న స్పోర్ట్సే అన్నం పెట్టింది సార్కు. కంపల్సరీ అతను స్పోర్ట్స్ కానివ్వండి, అలాగే విద్య కానివ్వండి, ఈ 2 స్పోర్ట్స్ ఈ రెండింటికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తాడు. కంపల్సరీ మన స్కూల్కు ఏమేమి అవసరం ఉన్నదో, మనకి ఏమేమి కావాలో ఈ ఇద్దరు పిల్లలను కూడా ఒకసారి మనం గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకొని పోదామన్నా. పొద్దున్న మనం అందరం కలిసి కూడా తీసుకొని పోయి అన్నగారి సహాయ సహకారాలు, అలాగే మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా ఈ స్కూల్కి కానివ్వండి, మనకు ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలకు ఇంకా వచ్చే పిల్లలకు కూడా మీరు కూడా ఒక మంచి గేమ్ ఆడాలి మీరు కూడా, అవునా కదా? వాళ్ళిద్దరు పోతారంటే నెక్స్ట్ మీరే ఇక ఉన్నదా మీకు ఆ గోలు? ఎవరేం మాట్లాడతలేరు. ఆడే పిల్లలు ఇట్లుండాలి, గట్టిగా ఉరాలి, మీరు బాగా సైలెంట్ ఉన్నారు, అవునా కదా? మంచి అంటే స్పోర్ట్స్తోనే ఒక ఉన్నత శిఖరాలకు పోయే రీతిగా మీరు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మమ్మల్ని ఆహ్వానించిన ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకు, అలాగే మన ప్రధానోపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను.